జూలై 12 దేవుని వాగ్దానం. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులరా, దేవుని మహాకృపలో మనమందరం ఈ విధంగా దేవుని వాక్యం ద్వారా కలవటం చాలా సంతోషం. ప్రభు మనలను తన వాక్యం ద్వారా కలుపుతూ ఉన్నాడు. ఆయన మాట బంధాలను కలుపుతుంది. ఆయన మాట బ్రతికిస్తుంది. ఆయన మాట నెమ్మదినిస్తుంది. ఇలాంటి ఉన్నతమైన ఈ మాట మన జీవితాలలో రక్షణ ఇచ్చి ఆ రక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా ఇస్తుంది. చాలాసార్లు రక్షింపబడాలి, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి అని చాలామంది ఆశపడతారు, కోరిక కలిగి ఉంటారు. కానీ ఆ రక్షణ అనేది నీ చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని మర్చిపోతాం. ఎవరైతే యేసు ప్రభువు యొక్క మాట విని హృదయంలో విశ్వసిస్తారో, ఆయనను సొంత రక్షకునిగా ఒప్పుకుంటారో వారు రక్షింపబడతారు. అయితే రక్షింపబడిన తర్వాత అంతం వరకు దాన్ని కాపాడుకోగలగాలి. వచ్చే సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ ఏమొచ్చినా వాటిలో తొలగిపోకుండా, బెనిగిపోకుండా, విశ్వాసంలో చెదిరిపోకుండా సహించగలిగినప్పుడు నీవు ఆ రక్షణను పరిపూర్ణంగా అనుభవించగలుగుతావు. అందుకే ప్రభు అంటున్నాడు, అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. ప్రభు రాకడ సమయంలో అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం సహించి ఓర్పు కలిగి దానిని పోరాటం కలిగి గెలవగలిగినప్పుడు నువ్వు పరిపూర్ణమైన రక్షణను అనుభవించగలుగుతావు. అట్టి ఓర్పు, సహనము దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించి వాటి ద్వారా మీరు రక్షింపబడి ప్రభు దీవెనలు పొందుదురుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలం నువ్వు తోడుగా ఉన్నావు. ఈ నూతనమైన దినము బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం దయచేయండి. ఓర్పు, సహనంతో నింపండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.